అన్నయ్య గొయ్యిలో పడ్డాడు, చెల్లి పైన మట్టేసింది. ఏంటిది అనుకుంటున్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్కి లెజిటిమసీ ఆఫ్ అమరావతి క్యాపిటల్ తీసుకొస్తున్న తరుణంలో ప్రజలందరినీ తొక్కేసి నారలాగిన జగన్మోహన్ రెడ్డి అమరావతికి రావటానికి ఈరోజు జంకి అమరావతిని అయితే తను కూల్చాడో అదే గొయ్యిలో తను పడి బయటకు రాలేని పరిస్థితుల్లో చెల్లెమ్మ ఏం చేసిందంటే దానిపైన వచ్చి పిడికెడు మట్టి తీసిపోసింది. ఏంటి ఓవర్ యాక్షన్ అనా? వైఎస్ షర్మిలారెడ్డి ట్విట్టర్ పెట్టారు ఈరోజు. ఆ ట్వీట్ చాలు జగన్మోహన్ రెడ్డికి ఒక స్లాప్ లాగా ఉంది. ఏంటంటే, అమరావతి చట్టబద్ధత అసెంబ్లీ తీర్మానం హర్షణీయమే, సెక్షన్ 5 సవరణ కేంద్రాన్ని కోరటం న్యాయబద్ధమే, మళ్ళీ వైఎస్ జగన్ గారు లాంటోడు అనబోయి లాంటోళ్ళు అన్నారండి. ఇంకా నీలాంటి రెప్లికాస్ ఎవరుంటారులే జగన్, ఆంధ్రప్రదేశ్ అవి చూడదు నీలాంటి వాళ్ళని. లాంటోళ్ళు వస్తే అన్నీ ముందు చూపు ఉండటం మీ విజన్కి నిదర్శనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు అసలు. సో కాల్డ్ వైఎస్ షర్మిల గారు నీ కోసం పాదయాత్ర చేశారు, నిన్ను గెలిపించడానికి ముందున్నారు. 3000 కిలోమీటర్లు ఎంతో నడిచారు ఆవిడ. నువ్వు అప్పుడు జైల్లో మామూలుగా చెప్పకూడదు తింటున్నావు, సారీ చెప్పకూడదు అనకూడదు కదా, స్పెషల్ మీల్స్ తింటా ఉన్నావు నువ్వు జైల్లో అప్పుడు, ఎందుకంటే నువ్వు ప్రివిలేజ్డ్ ఖైదీగా ఉన్నావు కదా అప్పుడు రిమైండ్లో. సో ఆ టైంలో నువ్వు ఉన్నప్పుడు బయట వైఎస్ షర్మిలారెడ్డి ప్రాక్టికల్గా నాన్ స్టాప్గా ఇది అన్న పార్టీ అని చెప్పి తిరిగితే తమరేం చేశారు? రాగానే వెళ్ళిపోయి అమరావతిని ధ్వంసం చేసావు. రోడ్డు పైన కంకర్లు ఎత్తుకెళ్ళిపోతున్నా కూడా చూసి కనీసం కేసు కూడా పెట్టలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు, ఏదో ఒకటి సంపాదించుకుంటున్నారులే మా వాళ్ళు అన్నట్టు.